ప్రజల బాధలు మాకు తెలుసు, వారి మనసులో మాట వినడానికే యాత్ర. మణిపూర్ ఈ దేశంలో భాగం కాదనుకుంటున్నారేమో. కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శకు వచ్చే తీరిక ప్రధానికి లేదా? భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభంలో రాహుల్ గాంధీ. ప్రజల బాధలు మీకు తెలిస్తే మరి 56 సంవత్సరాలుగా ఏం చేసిండ్రు? ఏం మునగ్గొచ్చిండ్రు? ఏమన్నా ముద్దు చేసిండ్లా? 55 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఎట్లా కొడతాను అంటే రాహుల్ గాంధీ గారు మన కారల్ మార్క్స్ స్టైల్లో అదే పోరాటం చేస్తాను అనిపిస్తుంది. కారల్ మార్క్స్ గారు కదా ఈ కొంచెం గడ్డం పెంచి ఆయన ఏజ్కి వచ్చినాక ఒక తెల్ల గడ్డం పైన ఒక యోధుడు లాగా అనిపించేది. ఇప్పుడు అదే స్టైల్లో కాగడాలు పట్టుకుంటాడు. ఇది కొంత స్టైల్ మార్చిండు రాహుల్ గాంధీ గారు. మరింత మోడ్రన్ నాయకుడిగా కనిపించే ప్రయత్నం చేస్తాడు. అయితే మాకు ప్రజల బాధలు తెలుసు, వారి మనసులో మాట వినడానికే యాత్ర. మణిపూర్ ఈ దేశంలో భాగం కాదంటున్నారేమో. ఇప్పుడు మణిపూర్ను పట్టుకున్నారు ఇక రాహుల్ గాంధీ గారు. మణిపూర్ను మీన్నే రాజకీయం చేయాలనుకుంటున్నారు. నిజానికి మణిపూర్లో దాడులు ఆగడానికి, అంత దుర్మార్గం నిలిచిపోవడానికి ప్రతిపక్ష పాత్ర పోషించింది రాహుల్ గాంధీ గారు ఏం లేదు. అధికార పక్షంలో ఉన్న మోడీ గారు కూడా ఏం చేయలేదు. జరిగేదంతా జరిగేదాకా చూసిండు. ఎంత దుర్మార్గం జరగాలో అంత దుర్మార్గం జరిగేదాకా అక్కడున్న స్త్రీలను చెరబట్టి పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ చెరిపి వేసేదాకా అసలు అది మామూలుది కాదు. ఇక మారణ హోమం ఒక విధంగా చెప్పాలంటే అడవిలో ఉన్న జంతువులు కూడా ఒక జంతువు మీద అంత క్రూరంగా దాడి చేయవు. 2 ముక్కలు చేయడం వేరు. 10 మంది ఒక స్త్రీని చెరబట్టి అత్యాచారం చేయడం వేరు. చెప్తున్నా కదా, అడవిలో ఉన్న జంతువులు కూడా ఒక జంతువు మీద 10 మగ జంతువులు కలిసి అట్లా దాడి చేయవు. అంత విధ్వంసం జరుగుతా అంటే, అంత క్రూరమైన చర్యలు జరుగుతా అంటే రాహుల్ గాంధీ గారు కానీ మోడీ గారు కానీ చోద్యం చూసింది కానీ కలుగజేసుకొని పోయి అక్కడ ఆ ముఖ్యమంత్రితోటి మాట్లాడి ఆ విధ్వంసాన్ని ఆపలేకపోయాను, ఆ క్రూరమైన చర్యను ఆపలేకపోయాను. కానీ ఇప్పుడు ఏమంటారు? భరోసా కలిగించడానికి మేము ఇక జోడో న్యాయయాత్ర చేస్తున్నాం కాబట్టి ప్రజల మనసులో ఉన్నది మాకేమో తెలుసు. ఏం తెలుసా అంటే ప్రజల మనసులో కాంగ్రెస్ రావాలని ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేస్తాను రాహుల్ గాంధీ గారు.